జై శ్రీరామ్, జై శ్రీష గైజ్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ? నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అయితే మొత్తం లాస్ట్ గా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఈ రోజు అయితే మా ఇంటి సైడ్ లో బతుకమ్మ అయితే ఆడుతున్నారు. సో అది ఏ విధంగా ఆడుతున్నారు, అండ్ అలాగే ఈ రోజు అయితే మా ఇంటి సైడ్ లో దుర్గామాతను అయితే చాలా మంచిగా అయితే డెకరేటివ్ గా డెకరేషన్ అయితే చేసినారు. ఈ రోజు మన అమ్మవారు అయితే సరస్వతి అమ్మవారి రూపంలో దర్శనం అయితే ఇస్తున్నారు. అలా అనేసి చేయిలో అయితే వీణ ఉంది. సో చాలా అంటే చాలా అవసరం ఉంది. ఒకసారి అయితే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో స్టార్ట్ కాకుండా ముందు వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ పైన కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసి కమెంట్లో చేసిన విషయాన్ని టైప్ చేయండి. సో ఇప్పుడైతే నవరాత్రిలో ఈరోజు అయితే 7th డే. సో ఈ రోజు అయితే ఏ విధంగా ఉంది మొత్తం నవరాత్రిలో సంబంధించి మండపాలు మొత్తం అయితే మీకు చూపెడతా. ఇంటి సైడ్ లో ఎన్ని ఫిక్స్ దుర్గామాతను కూర్చోబెట్టినారు నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఎలా కూర్చోబెట్టినారు, ఏ రూపంలో ఈ అమ్మవారిని అయితే మీరు కూర్చోబెడతారు మీ ఇంటి సైడ్ లో తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఇప్పుడైతే మాట ఎలా ఉంటా మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపెడతా. సో గాయ్స్, మొత్తానికి వీడియో ఎలా అనిపించింది మీరైతే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. సో వీడియో నచ్చితే కనుక వీడియోకి వన్స్ అగైన్ మీ అందరికి జై శ్రీరామ్, జై శ్రీష గైజ్, అండ్ వన్స్ అగైన్ జై మాతాది. సో మీ అందరికైతే నవరాత్రుల శుభాకాంక్షలు. అంటే కొంచెం లేట్ అవుతుంది వీడియో అనేది గైజ్, మీకు 1 డే లేట్ వస్తుంది. అండ్ చూసుకోవచ్చు మేమైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మీకైతే కొంచెం షార్ట్స్ అయితే చూపెడుతున్నాను. మేము వెళ్ళే దారిలో ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఉండే, మండే మార్కెట్. సో అలా అనేసి మార్కెట్ దారి నుంచి వెళ్తున్నాం. సో చూసుకోవచ్చు మార్కెట్ నుంచి అయితే మేము వెళ్తున్నాం. మీరు బిడ్డ మీ ఇంటి సైడ్లో ఉన్న అమ్మవారిని చూడడానికి డైలీ వెళ్తారా లేకపోతే ఎప్పుడెప్పుడు వెళ్తారా మీరైతే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. కొన్ని వీడియోస్కి అయితే టెక్నికల్ ఇష్యూతోని కమెంట్స్ అనేవి ఆఫ్ ఉంటున్నాయి. వాటిని అయితే నేను ఆన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నా. అండ్ మీరు కనుక ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కమెంట్ బాక్స్లో అడగచ్చు. అండ్ కదా అమ్మవారిని చూడడానికి నేను, నా అన్న, నా అక్క అయితే ముగ్గురం అయితే వెళ్ళాము. సో చూసుకోవచ్చు అమ్మవారికి అయితే మీకు ఫైనల్గా అమ్మవారు అయితే చూపెడతాం. సో మండపంలో వెళ్ళాక చూసుకోవచ్చు పక్కన అయితే అమ్మవారికి మనీతో డెకరేషన్స్ అయితే చేసినారు. మీరందరైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు గైస్, మన అమ్మవారి కింద చిన్నగా గణేషుని అయితే కూర్చోబెట్టినారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనీతో డెకరేషన్ అలా చేసినారు. అండ్ పైన సీలింగ్లో బిట్ట చాలా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసినారు. సో చూసుకోవచ్చు గైస్, కింద ఒక గణేషుని స్థాపన చేసినారు. సో చూసుకోవచ్చు కింద ఉన్న చిట్టి వినాయకుడు, దాని బ్యాక్ సైడ్లో అమ్మవారు అయితే చూసుకోవచ్చు. అమ్మవారికి అయితే మొత్తం హారాలు దండాలతో అయితే కవర్ చేసినారు. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు. కానీ నేనైతే మీకు నెక్స్ట్ పార్ట్లో అమ్మవారు ఇంకోటి ఆసమ్ లుక్లో అయితే చూపెడతా. అంటే అమ్మవారి చేతిలో పెన్నులతో అట్లా డెకరేషన్ చేసినారు. అదైతే నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చూపెడతాను. అదైతే కొంచెం లేట్గా చేసినారు. సో మీకైతే అమ్మవారు ఎలా అనిపించినారు మీరైతే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ గైస్ దాని తర్వాత అయితే బతుకమ్మ అయితే ఆడడం స్టార్ట్ చేసినారు. అక్కడైతే చాలా అంటే చాలా లౌడ్ స్పీకర్స్తో మ్యూజిక్ వచ్చింది. అంటే చాలా ఘనంగా అయితే జరుపుకున్నారు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అమ్మవారి మండపం అయితే ఉంది కదా. సో ఆడనే మొత్తం అయితే ఆడినారు గైస్. చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా చేసినారు. చూసుకోవచ్చు గైస్, మధ్యలో ఎన్నో గణం బతుకమ్మలు అయితే స్థాపించేసినారు. చూసుకోవచ్చు మెయిన్గా ఒక పెద్ద బతుకమ్మ కింద అయితే వెండితోని ఒక పీఠం పైన మెయిన్ ఒక పెద్ద బతుకమ్మ అయితే కూర్చోబెట్టినారు. అండ్ అందరైతే వాళ్ళ ఇంటి నుంచి బతుకమ్మలు అయితే తెస్తూనే ఉన్నారు.
స్టార్టింగ్లో అయితే కొంతమంది ఉంది బతుకమ్మ ఆడడానికి, కానీ సడన్లీ చాలా మంది అయితే మెల్లమెల్లగా వస్తూనే ఉన్నారు. నైట్ వరకు అయితే ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది జరిగింది. కొద్దిసేపు బతుకమ్మ ఆడినాక దాండియాకి అయితే షిఫ్ట్ అయినారు. సో అది ఏ విధంగా ఆడినారు నేనైతే మీకు నెక్స్ట్ పార్ట్లో తప్పకుండా చూపెడతాను. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ అయితే తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి. అండ్ గైస్ మీ డిసైడ్ డైలీ బతుకమ్మ ఆడతారా లేకపోతే కొన్ని డేస్ ఇట్లా స్టాప్ చేసి దాని తర్వాత ఆడతారా బతుకమ్మ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో చూసుకోవచ్చు బతుకమ్మ అనేది మెల్లమెల్లగా మీరు వీడియోలో చూస్తే మీకే అర్థం అవ్వచ్చు. మెల్లమెల్లగా చాలా అంటే చాలా వస్తున్నారు జనాలు. అండ్ అలాగే మధ్యలో బతుకమ్మలు అయితే చూసుకోవచ్చు ఎన్నికైనా బతుకమ్మలు అయితే ఉన్నాయి. నేనైతే కౌంట్ చేయలేక దాదాపుగా ఒక 11 to 13 అట్లా ఉంటాయి బతుకమ్మ అనేది. సో చూసుకోవచ్చు పైన లైట్స్ అని డెకరేషన్ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే చేసినారు. మీరైతే నాకు ఇలాగైతే సపోర్ట్ చూపెడుతూనే ఉండండి గైస్. నేనైతే మీ ముంగట ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ అయితే మీకు చూపెడుతూనే ఉంటాను. అండ్ ఇంకోటిగా 2 అక్టోబర్కి నేనైతే అంటే 3 అక్టోబర్కి అయితే మీ ముంగట వీడియో అయితే వస్తుంది. రావణ్కి సంబంధించి ధ్యాన్ అయితే ఇక్కడ చేస్తారు. రావణ్ అదే అంతా కాన్సెప్ట్ అయితే ఇక్కడ చేస్తారు. అదైతే నేను మీకు సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు అయితే చూపెడతా. సో ఇదే ప్లేస్లో చేస్తారు. ఇక్కడ వచ్చి మీకోసం విజిట్ చేసి మీకైతే తప్పకుండా అయితే చూపెడతాను. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఇంకా ఇంకోటి అయితే ఈ వీడియోకి అయితే ఇది పార్ట్ 1. పార్ట్ 2లో అయితే ఏ విధంగా అయితే బతుకమ్మ ఆడినారు మొత్తం అయితే మీకు వీడియోలో అయితే చూపెడతాను. ఈ వీడియోలో అయితే జస్ట్ అమ్మవారిని ఇంకోటి అయితే అమ్మవారిని 2 రూపాయలు అయితే ఈరోజు డెకరేటివ్ గా సింగారం అయితే ఇచ్చినారు. సో అదైతే మీకు వీడియోలో అయితే చూపెడతా. సో ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చే ముందు ఇంకోటి విషయం ఏంటంటే ఈ వీడియోకి 2 పార్ట్స్ అయితే ఉంటున్నాయి. పార్ట్ 1లో ఇంతే, పార్ట్ 2లో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఏ విధంగా బతుకమ్మ ఆడినారు డాండి ఆడినారు మొత్తం అయితే మీకు ఆ వీడియోలో అయితే చూపెడతా. సో మీకైతే అమ్మవారు ఎలా అనిపించినారు మీరైతే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. సో ఇంతకైతే ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.